సో గతంలో కూడా మీరు నాతో పాటుగా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నాం చాలా విషయాలపైన. మీరు కొన్ని సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే అనుమానాలు ఇంకెక్కువ అయితే, రెట్టింపు అయితే క్వశ్చన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు మీరు ఇప్పటికైనా మాకు అనిపించింది ఏంటంటే డెఫినెట్గా మీరు మీపై ఆరోపణలకి సమాధానాలు చెప్పండి, నివృత్తి చేసుకోండి. మీరు ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. మీ ఒంటిపైన కనీసం అక్కడ కనిపించినటువంటి ఆ రుద్రాక్షలు లేకపోతే ఆ పుర్రెలు ఇవి తప్ప ఏమి ఉండవు. పెద్దగా డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, ఆస్తిపాస్తుల కోసం కాదు. ఇంకా మీ ఊర్లో గుడిసే ఉంది అమ్మ నాన్నకి. వాళ్ళు మొన్న వచ్చిన తీరు చూస్తే నిజంగా కూడా నేను ఇప్పుడు గట్టిగా చెప్తున్నాను, నా అకౌంట్స్ కూడా మోకిలా పిఎస్ లో ఉన్నాయి. నాకు ఎన్ని అకౌంట్ ఉన్నాయి వాళ్ళని వెళ్ళి అడగండి నా అకౌంట్ లో ఎంత ఉన్నాయని. మరి దానికంటే ఇంకెక్కువ నిర్ధారణ చేసుకోలేదు. ఏదైనా ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నా కొద్దీ దానికి ఇంకా రెట్టింపు అవుతుంది, అదే అంటున్నా. ఆగట్లేదు. మీరు మీపై ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు అప్పుడే చల్ ఖండించే ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. సో మీరు ఖండించకపోవడం మూలంగానే ఇంకా ఈ క్వశ్చన్స్ రెట్టింపు అవుతున్నాయి. ఎందుకు ఖండించడం చిన్న చిన్నాటికి, దాన్ని ఎందుకు పెద్దగా చేసుకోండి నేను అనే ఆ ఉద్దేశంలో ఉన్నాను. కానీ నేను ఒకటే అన్నాను, నేను ఐ హేట్ మనీ. ఎందుకంటే నాకు డబ్బు అవసరమే లేదు. ఆయన ఇచ్చింది ప్రసాదంగా వచ్చింది, దాంతోనే జీవితం గడుస్తుంది తప్ప ఆశపడి లక్షలు కోట్లు ఇవన్నీ మాకు అవసరం లేదు కూడా. ఇప్పటికి కూడా నాకు వద్దు. ఆయన ఇచ్చింది ఉన్నది ఉన్నది, లేనిది లేదు, ఇంకా అంతే. రైట్. మీరు అంటున్నారు నన్ను మోసగించారు, నేను మోసపోయానని చెప్పి. ఎవరు మోసగించారు, ఎవరు మోసం చేశారు? ఎందుకంటే డెఫినెట్గా వాంట్స్ టు నో. మిమ్మల్ని మోసగించారు అని అంటే రేపటి రోజున ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటో. మోసం చేసిన వాళ్ళు నా అంతరాత్మకు తెలుసు, మా భోలేనాథ్కి తెలుసు. చాలా ఇంకా వేరే వాళ్ళకి ఇంకా మీ భక్తులకి లేకపోతే మిమ్మల్ని ఆరాధించే వాళ్ళకి మీపై నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు స్టేట్ కి వచ్చి అడిగితే చెప్తాను. నేను అడుగుతున్నాను, చెప్పండి. వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని నమ్ముతాను, మీరు సమాధానం చెప్పండి. మిమ్మల్ని నమ్ముతాను, నేను చెప్తాను. మీరు డైరెక్ట్ కలవండి, మీకు చెప్తాను. డైరెక్ట్ గానే ఉన్నాం కదా, ఇట్లా మీడియాలో కాకుండా. ఎందుకు మీరు మళ్ళీ మోసగించారు వీళ్ళు అని చెప్తే, వాళ్ళ పేర్లు బయటికి చెప్తే మళ్ళీ మీ పైన కుట్రలు చేసే అవకాశం భయపడుతున్నారేమి? నేను ఎవరికి భయపడను. నేను భయపడేదాన్నే కాదు, చెప్తున్నా కదా నాన్న. డంకా బజాయించి చెప్తున్నాను, భయపడేదాన్ని కాదు, అసలు భయపడను కూడా. భయపడడానికి మేమేమన్నా మర్డర్లు చేశామా, మానబంధాలు చేశామా, లేకుంటే లక్షల కోట్లు దోచుకున్నామా, పీఠాలు పెట్టుకున్నామా? కాదు కదా. జస్ట్ ధర్మ పోరాటం చేసిన, నేను ధర్మ పోరాటం చేసిన. బట్ కొంతమంది కొన్ని ఫేక్ గా క్రియేట్ చేసుకొని కేసులు వేసుకొని, ఐ డోంట్ కేర్. అలాంటి చిన్న చిన్న వాటికి కూడా రియాక్షన్ చేస్తే ఇంకెందుకు, వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను ఏదైనా కౌంటర్ ఇచ్చిన అనుకో, అక్కడ నుండి ఇంకో కౌంటర్ వస్తుంది. అది పెద్దగా పొడిగించుకోవడం తప్ప ఇక్కడ ఏం ఉండదు. మీరు కౌంటర్ వేయాలనుకునే వాళ్ళు, మీరు కౌంటర్ వేసినా వేయకపోయినా, మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా అవన్నీ కంటిన్యూ అవుతాయి, మాట్లాడుకుంటారు. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ మిమ్మల్ని నమ్ముకున్న వరకు లేకపోతే మీపై ఉన్న అనుమానాలను మీరు నివృత్తి చేస్తే కనుక మీపై ఇంకా నమ్మకం పెరుగుతుంది. నేను ఏమంటున్నా నాన్న, నా పైన నమ్మకం ఉన్న వాళ్ళు నాకు కలుస్తారు. డెఫినెట్గా నా భక్తులకు నేను ఎప్పుడు వెన్నంటుగా ఉంటాను. నేను చేసేటి చేస్తూనే ఉంటాను. కానీ ఇప్పటి నుండి బహిరంగంగా కాకుండా జస్ట్ నా వరకు నేను ఎలా నడవాలనో అలా నడుస్తుంటాను. బట్ లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్, సో ఈ పేరు ఇప్పుడు పాపులర్. సో కానీ నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. బిఫోర్ మీరు కంప్లీట్గా ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితం అయిపోయి కాశీలోనో లేకపోతే ఇంకో చోట ధ్యానంలో మునిగి తేరుతున్నప్పుడు మీ జీవితం ఎట్లా ఉండేది? తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా మారిపోయింది? తెలుగు రాష్ట్రాలకు రాగానే జస్ట్ డౌన్ అయింది. డౌన్ అని కాదు, బట్ అక్కడ కొన్ని సందర్భాలను బట్టి కొంతమంది అది ఎవరు ఏంటనేది నేను తెలుసుకున్నాను. దాన్ని బట్టి ఇప్పుడు నేను అడగాలనుకుంటున్నాను, అంతే. అక్కడ మీరు మనుషులతో కమ్యూనికేట్ అయ్యారా? జనరల్గా ఇప్పుడు మనుషులు అంటేనే కొంత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్లో ఎప్పుడైతే తిరగడం మొదలు పెట్టారో మీకు సమస్యలు మొదలయ్యాయి. ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉంది. ఆ తర్వాత మీకు ఎవరైతే చాలా క్లోజ్గా అసోసియేట్ అయిపోయి మీతో ట్రావెల్ చేయడాలు మొదలైన తర్వాత ఈ సమస్యలను తలెత్తాయి. సో మీరు ఉత్తరాది రాష్ట్రంలో ఈ రకంగా పబ్లిక్తో అసోసియేట్ అవుతూ ఉండేవారా? దగ్గరగా తిరుగుతూ ఉండేవారా? లేదు, పబ్లిక్తో కాదు. ఎక్కువ శ్మశానాలు అటే ఉండేదాన్ని, అటు నార్త్లో అయితే. కానీ ఇటు వచ్చిన తర్వాత సొంత గడ్డ కదా. సో మీరు మనుషుల మధ్య తిరగడమే మీకు ప్రమాదాన్ని కొని తెచ్చింది అయితే? డెఫినెట్లీ. అంటే తిరిగినా కూడా నాకు ఎంతవరకు తిరగాలో అంతవరకే తిరగాలని ఇప్పుడు నేను. ఓకే. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ మాత్రమే ఉండాలి తప్ప ప్రతి చోట మనం డైలీ రెగ్యులర్గా యాక్టివిటీస్లో ఉండొద్దని అర్థం. యాక్టివిటీస్లో ఉన్నా పర్వాలేదు కానీ చాలా దగ్గరగా చేసుకొని దగ్గరగా తిప్పుకుంటేనే ప్రమాదం అనుకుంటా బహుశా. పక్క పంటి కూర్చోబెట్టుకొని
ఇలా చెప్పండి చెప్పండి పక్కన కూర్చోబెట్టుకొని. అదే చెప్తున్నా కదా, పక్క పెట్టి కూర్చోబెట్టుకొని ఇలా అన్ని కబుర్లు చెప్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారనే తెలియదు. ఎవరెవరికి చెప్పారు ఈ రకంగా పక్కన కూర్చోబెట్టి కబుర్లు? ఎవరికి చెప్పలేదు. నేను ట్రావెల్ చేశారా కొన్ని రోజుల పాటుగా? ఆ? కొన్ని రోజుల పాటుగా అలా ట్రావెల్ చేశారు కదా, పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తా అని చెప్పి అని దగ్గర మాట్లాడుకొచ్చారు. కొంత రోజుల పాటుగా కొంతమంది మనుషులతో ట్రావెల్ చేశారు కదా. గతం కదా, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ప్రజెంట్ ఏందనేది నాకు ఇంకా బట్ గట్టిగా. అవును. సో ఇప్పుడు మీ అమ్మా నాన్న భోజనం కూడా తప్ప- మీ అమ్మా నాన్న కూడా డెఫినెట్గా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా చాలా మంది పాపం వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ జీవితం గతంలో ఎలా ఉండో తెలియదు. ఎందుకంటే మీరు కనీసం ఇక్కడికి రాలేదు కాబట్టి మీరు ఇలా ఉంటారని, మీ తల్లిదండ్రులు అక్కడ ఉంటారని, లేకపోతే ఆ గ్రామం అదని ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు అడుగున ఎక్కడికి పోయినా కూడా మీ అమ్మాయి లేకపోతే మీ అబ్బాయి ఇలా చేశాడా, ఇలా ఉండిపోయాడా అని ప్రతి ఒక్కరు కూడా అది తప్పో ఒప్పో వేలెత్తే చూపిస్తున్నారు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఎవరు ఏమనుకున్నా నేనైతే పట్టించుకోను. బట్ నా ఫ్యామిలీకి నా వల్ల అయితే ఎంతో కొద్దిగా కాదు, చాలా వరకు ఇబ్బంది అయింది. టార్గెట్ చేశారు, ఇప్పుడు కూడా టార్గెట్ చేస్తున్నారు. బట్ చేసుకొని ఏదో ఒక రోజు వాళ్ళు కూడా అనుభవిస్తారు. మిమ్మల్ని టార్గెట్ చేయడం మూలంగా ఆ టార్గెట్ చేసిన వారికి వచ్చే లాభం ఏంది? మీరు ఎందుకు అనుకుంటున్నారు టార్గెట్ అని దీన్ని? అంతే కదా, లేకుంటే ఈరోజు నేను జైల్లో గడపను కదా. ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేయడం వల్ల ఎవరికైనా లాభం దొరికిందా? ఏమన్నా లాభపడరా వాళ్ళు? పోనీ యా వచ్చే వరకు వస్తుందేమో, హ్యాపీనెస్ తీసుకుంటారు, ఆనందం. అదో మనిషికి అదో సైకలాజికల్ అంతే. ఇంకా వాళ్ళు అందులో ఆనందపడతారు అంతే. సైకలాజికల్ హ్యాపీనెస్ కోసం మిమ్మల్ని ఈ రకంగా టార్చర్ చేసిరంటారా మీరు? అంతే కదా. ఓకే. నేను ఇక్కడ ఏం కోట్లు దోచుకోలేదు, లేకుంటే 100 ఎకరాలు లేవు నా దగ్గర. ఓకే. ఓకేనా, మరి ఏం తీసుకున్నానని వీళ్ళందరూ ఇలా చేశారనేది వాళ్ళ ఊహకు వదిలేస్తున్నా. డెఫినెట్ గా ఏదో ఒక రోజు డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి కదా, మీరు డబ్బులు తీసుకున్నారు, పూజలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి కదా, కేసు అయింది దానికోసం కదా ముందుగా? దానికి నేను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. వారు ఇచ్చారా మేము ఆశించాము అనేది అదొకటి క్లారిటీ వాళ్ళే తెలుసుకోవాలి. ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు క్లారిటీ తెలుసుకోవాలి, వాళ్ళు ఇచ్చారా మేము ఆశించామా, అదొకటి క్లారిటీ వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేను, చాలా సార్లు ఇచ్చాను కూడా. ఇంకా ఓకే. సో 1-2 సార్లు పోలీసులు మిమ్మల్ని విచారణ చేసినట్టు తెలుస్తోంది, కస్టడీ తీసుకొని విచారించినట్టు తెలుస్తోంది. ఏంటి ఎటువంటి విచారణ జరిగింది? మన జనరల్గా పోలీస్ స్టైల్ అంటేనే కొంత వాళ్ళు సమాధానం రాబట్టడం కోసం వాళ్ళ స్టైల్లో ప్రయోగిస్తారని చెప్తూ ఉంటారు, దాడి కూడా చేయవచ్చు బహుశా. సో ఆ విచారణలో ఏం చేయాలి? వాళ్ళు నార్త్ లో కూడా విచారణ చేసి వచ్చారు నా గురించి. ఓంకారేశ్వర్, ఉజ్జయిన్ ఆ సైడ్ వెళ్ళి అది వెళ్ళి అక్కడే వాళ్ళనే అడిగితే వాళ్ళే చెప్తారు ఏం జరిగింది, ఆమె ఏంటిదని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.